వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అమెరికా కెనడాల నడుమ ట్రేడ్ వార్ మరింత ముదిరిపాకాన పడింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ పన్నులకు ప్రతీకారంగా కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 700 రకాల అమెరికన్ ఉత్పత్తులపై ఏకంగా 50% వరకు ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు $20 బిలియన్ విలువైన అమెరికా దిగుమతులపై పడే ఈ సుంకాల దెబ్బతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ వాణిజ్య సమరంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. వాణిజ్య చర్చలు విఫలమైన కొన్ని రోజుల్లోనే అమెరికాపై కెనడా ప్రతీకార దాడి ప్రారంభించింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సుమారు 700 రకాల అమెరికన్ ఉత్పత్తులపై 15%, 20% ఇంకా 50% చొప్పున పన్నులు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాన్ని ఏకంగా 50%కి రెట్టింపు చేసింది. అల్యూమినియం ఫాయిల్స్ నుంచి రైల్వే ఇంజన్లు, స్టీల్ వంతెనల వరకు ఈ పన్నుల ప్రభావం పడనుంది. కెనడా విధించిన ఈ పన్నుల బాధుడు కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. గృహోపకరణాలైన డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు, స్టవ్లతో పాటు వివిధ రకాల సీ ఫుడ్స్, దుస్తులు, టూల్స్ పై కూడా ప్రతీకార సుంకాలు అమలు కానున్నాయి. అమెరికా విధించిన పన్నులకు తగ్గట్టుగా డాలర్కు డాలర్ చొప్పున బదులు తీర్చుకుంటామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం వల్ల కెనడా పౌరులపై ధరల భారం పెరిగి ఉత్పత్తుల ఎంపిక కూడా తగ్గుతుందని ఆయన అంగీకరించారు. ఇప్పటికే కెనడియన్ కార్లపై అమెరికా 25% పన్ను విధిస్తూ ఉండగా దాన్ని 50%కి పెంచుతానని ట్రంప్ బెదిరించారు. ఒకవేళ ట్రంప్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే కెనడా ఆటోమొబైల్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికాతో పోలిస్తే చాలా చిన్నది కావడం వల్ల ఈ ప్రతీకార పన్నుల వల్ల కెనడా కంపెనీలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా బెదిరింపులకు తలొగ్గేదే లేదని కెనడా నినదిస్తూ ఉండటంతో ఈ వాణిజ్య యుద్ధం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందోనని గ్లోబల్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.